ఎందుకనంటే మనకి ఉదాహరణకు భగీరథుడు ఎంతో తపస్సు చేసి స్వర్గంలో ఉన్నటువంటి మందాకిని భూలోకానికి తీసుకొచ్చి భగీరథి కింద ఆ ప్రవాహం పాతాళంలోకి వెళ్ళి భోగవతిగా ఆ గంగ ఎలా ప్రవహించిందో స్వామి శివానందుల వారు కూడా ఎంతో తపస్సు చేసి తమ తపశ్శక్తిని జ్ఞాన గంగగా ఇక్కడ దాకా పలాస అనేక రాష్ట్రాల గుండా ప్రవహించడానికి కారణం అది జ్ఞాన గంగ అందరినీ తరింప చేయాలని. మామూలు గంగ మనం ఎప్పుడు తలుచుకుంటాం గంగా మాత, అది శరీరాల యొక్క కల్మషాలను తీసేస్తే ఈ జ్ఞాన గంగ ఎన్నో జన్మల ఒక్క జన్మ కాదండి, ఎన్నో జన్మల నుంచి వచ్చినటువంటి ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కూడా తీసి పాడేస్తుందట. అందుకని జ్ఞానం ఇందాక మనకి హయగ్రీవాచార్యులు వారు చెప్పారు కదా, జ్ఞానం ఒక్కటే. జ్ఞానము అంటే ఎరుక, తెలివి, స్పష్టత. అది తెలుసుకొని మనం ముందుకు ప్రయాణం చెయ్యాలి. ఎందుకంటే